ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి త్రివిధ దళాల అధిపతులతో ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లతో మాట్లాడారు. ఆయన ఆపరేషన్ సింధూర్ పై సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ తీరుతెన్నులు భవిష్యత్తు వ్యూహంపై త్రివిధ దళాధిపతులతో చర్చించారు. రాజ్నాథ్ సింగ్ భారత్ పాక్ సరిహద్దులోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. త్రివిధ దళాలు రక్షణ రంగ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. రక్షణ శాఖ అధికారులు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసినటువంటి ఈ దాడులను సమర్థించింది. ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు మద్దతు తెలుపుతోంది. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా సరే వదిలిపెట్టేది లేదని తెలిపింది ఇజ్రాయెల్. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. అర్ధరాత్రి పాకిస్తాన్ పై మెరుపు దాడులతో ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా చేపట్టినట్టుగా సైన్యం ప్రకటించింది. 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఆపరేషన్ కు పెట్టిన పేరుతోనే పాకిస్తాన్ కు బలమైన సందేశం పంపించింది భారత్. ఏప్రిల్ 22న పెహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని అక్కడున్నటువంటి జంటల్లో కేవలం పురుషులను మాత్రమే వేరు చేసి వారిని మతం అడిగి మరీ కాల్చి చంపేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. అయితే ఆ ఉగ్రమూక టార్గెట్ చేసినటువంటి జంటల్లో అప్పటికి 6 రోజుల క్రితమే పెళ్లినటువంటి నవవధూవరులు కూడా ఉన్నారు. వారిలో వినయ్ నర్వాల్ ను కాల్చి చంపేశారు ఉగ్రవాదులు. దీంతో ఆయన భార్య అక్కడ ఆయన మృతదేహం వద్ద విలపిస్తున్నటువంటి ఆ చిత్రాన్ని చూసి కంటతడి పెట్టినటువంటి మనిషి లేరు. అయితే అతడి మృతదేహం వద్ద గుండె లవిసేలా రోధిస్తున్న హిమాన్షి చిత్రం మొత్తం దేశాన్ని కుదిపేసిందని చెప్పొచ్చు. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయినటువంటి మహిళల ప్రతీకారానికి చిహ్నంగా, అలాగే యోధులకు పెట్టేటువంటి వీర తిలకం అనేటువంటి అర్థం వచ్చేలాగా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది.